హాయ్ అండి. మోమోస్ అందరూ చేస్తారు, కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతారు. నేనైతే కొద్దిగా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని లైట్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకుని అందులోనే కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కాస్త కొత్తిమీర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని ఇందులోనే కొద్దిగా సోయా సాస్, కాస్త నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నేనైతే వీటి కోసం వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. చపాతీ పిండిలా కలిపి పైన కాస్త నెయ్యి వేసి పక్కన పెట్టుకున్నాను. మైదాతో అయితే అస్సలు టేస్ట్ ఉండవని నాకైతే వీట్ ఫ్లోర్తోనే చాలా చాలా ఇష్టం, హెల్దీ కూడాను. మా ఇంట్లో కూడా మైదా వాడటం చాలా తక్కువ. సో అందుకే ఇప్పుడు నేను చిన్న చిన్న చపాతీలా చేసి చికెన్ స్టఫింగ్ లోపల పెట్టి మోమోస్లా పెట్టి ఒక 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో స్టీమ్ పెట్టానండి. ఇంకా అంతే, చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉండే చికెన్ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి చికెన్ కూడాను. మీరు కూడా ఒక్కసారి వీట్ ఫ్లోర్తో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీగా వస్తాయి. మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగిన ఐటమ్ అండి ఇది.